రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని తిమ్మారెడ్డిగూడ గ్రామ పంచాయతీ వెంకమ్మగూడ గ్రామంలో డ్వాక్రా భవనాన్ని సీసీ రోడ్ అండర్ డ్రైనేజ్ని రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే ఏదయ్య ప్రారంభించారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. కాలే ఏదయ్య మాట్లాడుతూ షాబాద్ మండలానికి అనేక నిధులు ఇచ్చామని, ఈసీ మూసీ నదులపై వంతెనల నిర్మాణానికి నిధులను మంజూరు చేయిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి, ఎంపీటీసీ సునీత రామస్వామి, గ్రామ సర్పంచ్ శకుంతలం పాండు పాల్గొన్నారు. యాదయ్య గారికి, గౌరవ ఎంపీటీసీ అవినాష్ రెడ్డి గారికి, గౌరవనీయులు సోదరి ఎంపీటీసీ గారికి, సర్పంచ్ గారికి, నరసింహరావు గారికి, ప్రభాకర్ రెడ్డి మేడం మేడం అవినాష్ అన్న కొంచెం ముందు జెడ్పీటీసీలు అందరూ కూడా 4 తారీఖు తోటి మరి వాళ్ళ పదవి మరి పూర్తవుతుంది కాబట్టి మరి ఆఖరి రోజున ఇక్కడ పెట్టడం ఇంకొక రోజు ఉంది. ఇప్పుడే చైర్పర్సన్ అడిగినాము, ఆఖరి రోజు ఎక్కడ పెట్టినాం అంటే మహేశ్వరంలో పెట్టినాం అన్నారు. మరి ఇక్కడ పెట్టడం చాలా సంతోషంగా ఉన్నది. అవినాష్ రెడ్డి గారు ఆఖరి రోజున 2 ప్రోగ్రాంలు అందులో మా గ్రామం కూడా పెట్టడం చాలా సంతోషం. దీనికి ఎమ్మెల్యే గారు అంతా కూడా మరి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నది. మరి నిజంగా కూడా మరి ఇక్కడ ఈ షాబాద్ మండలంలో చాలా పెద్ద ఎత్తున కంపెనీలు వచ్చినాయి. మరి దేశమంతటా కూడా, మన రాష్ట్రమే కాదు దేశమంతా కూడా షాబాద్ మండలాన్ని చూసే విధంగా మరి పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయి. ఇంకా ముందు ముందు కూడా చాలా కంపెనీలు రాబోతున్నాయి. ఇంకా చెప్పడం జరిగింది. తప్పకుండా మీరు ఎన్నో రోజుల నుంచి కలగంటూ తిమ్మారెడ్డి పామెన పిలిచి ఎవరు కూడా అనుకోలే. తెలంగాణ రాష్ట్ర మొత్తంగా నేనే బ్రిడ్జిలకు, ఈసీ నది మీద మూసీ నది మీద బ్రిడ్జీల గురించి, కొమలబండ బ్రిడ్జి, నకలపల్లి హైదరాబాద్ మధ్యలో బ్రిడ్జీలు ఇవన్నీ కూడా ఈసీ మీద మూసీ మీద 10-12 బ్రిడ్జీలు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో ఒక 5 బ్రిడ్జీలు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 5 బ్రిడ్జీలు పెండింగ్ ఏదైతుందో దానికి గవర్నమెంట్ రాగానే ఫైనాన్స్ అప్రూవల్ లేదని ఆపేసింది. నేను అల్టె గురించి కూడా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు సీఎం గారు మటుకు మంచిగా తీసుకొని వస్తారు కాబట్టి షాబాద్ మండలంలో ఉన్న ప్రత్యేకత మహిళలకి ప్రాధాన్యత ఇస్తారని కూడా నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. అలాగే స్టేజ్ పైన మా సోదరీమణులు శకుంతల గారు మరియు సునీత కూడా ఉన్నారు. నెక్స్ట్ టైం మీటింగ్లలో మీరు తప్పకుండా మాట్లాడాలమ్మా. 5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మీరు మాట్లాడతారు ఏదంటే మనం నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు కనుక్కొని మరి మీతో మాట్లాడొస్తాం ముందుకి. ఏదేమైనా కానీ షాబాద్ మండలం గురించి చెప్పాలి. అందులో మీరు కొన్ని రత్నాలను అస్సలు పోగొట్టుకోవద్దు. అందులో ఏ పదవిలో ఉన్నా కానీ పట్నం మహేందర్ రెడ్డి గారు కానీ, కాలే యాదయ్య గారు కానీ, అవినాష్ గారు కానీ, మీరు వాళ్ళనే ఎప్పుడు మీ పట్ల ఉంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు షాబాద్ మండలం ఒకప్పుడు మారుమూల మండలం అని అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ పట్నం అన్న పేరుతోటి దీన్ని లింక్ పెట్టేసి చాలా పెద్ద పట్నంలో ఎన్ని అయితే నిధులు పెట్టుకుంటారో అంత పెద్ద